అచ్చుకొచ్చు కొడుచుకొచ్చు తప్పుగా తనకాడి కూర్చుని ఎప్పుడో మా పెద్దలు నీ శాస్త్రం నిలబడుతున్నారు. నీ ఆడదాని మాటలు విడిచి ఆదిత్యంగా బ్రహ్మతో జీవనిచ్చి పంపవే కాస్తావని. మా వంశములో ఆడదాని మాటలు వినము. అవురా మేము రాజులు కదా. మా ఇల్లు అటు జరగవు. అవును అది ఉండాలి, డ్రమ్ము ఉండాలి కడుపు. అవును ఏం తింటావు పని కాదే వచ్చింది. నువ్వు ఒక కుళ్ళు నా కొడుకు, నీకెందుకోసారి రానివి. అవునా ఆయనను ఆయనను నీవు నిండు మేరకు వచ్చానికి ఎంత మాత్రమే పోవద్దు నా తన మాట వెళ్ళి నా తప్పలేదు. 20 నిమిషాలలో కాస్తామని పోతామని నా కొరికేసి ఇచ్చేయి. నా తప్పలేస్తా భార్య చెప్పిన మాటలో రామనాథుడు రాముని చేత మోసులు పొందలేదన్నాక సన్నగైకొని పోయి లంకలో పెట్టుకున్నా వాటి వాటి పరమ నీసుడు గుర్తుపే కాస్తామని చాలుమో భార్య చెప్పిన మాటలు కనుక ఆ దుర్యోధన భీముడి చేత మోసులు పొందలేదన్నా దుర్యోధనుడిగా కొంచెం బాధలు చేత మోయిపోతున్న వాళ్ళు ఇచ్చి అరవై బాధలు చేసిన అటువంటి పరమ నీచులను గుర్తుపే కాస్తామని భార్య చెప్పిన మాటలు వెనుక ఆ వీరన్యాసుడు సింహము చేత మోసులు పొందలేదన్నా జగదొప్పించి బాగు విషయం దాపిన అటువంటి సూర్యచంద్రాన్ని గుర్తుపే కాస్తామని నేను పరిపరవచ్చి నువ్వెంత మాత్రం వీళ్ళు చదవన్నాత ఢిల్లీ కచేరికి ఒక టీపు సొత్తాన్ని కురాని పట్టల్లా దాన్ని సారింపుగా అమ్ముకొని అది జాగ్రత్తగా వస్తున్నానే కాంతావని నేను ఎంత చెప్పిన కాంతావని 20 నిమిషాలలో
అలాగే బయలుదేరి వల్ల అలాగే నేను ఇష్ట ప్రకారం నీకు జీవనిస్తున్నాను నాథ. అలాగే జీవనిచ్చి పంపము నాథ, జీవనిత్యాత, జీవనిత్యాత, కాస్తావని భారీ దీవునిగా బ్రహ్మతో దీవునిస్తున్నాను. అవును క్షేమాలు వెళ్ళి లాభాన తిరిగి రాని నా ప్రాణేశ్వర. అలాగనే మూల సత్యుల దేశము రామచంద్ర కోటికైనా వెళ్ళము ఒక్క దీపం సంతాన గుర్రాన్ని బట్టి అది జాగ్రత్తగా వస్తున్నాను బామ అలాగే నీ ఇష్ట ప్రకారం నా ప్రాణేశ్వర. అయినను ఇప్పుడు